చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము, చాలా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి. ఈరోజు ప్రజలందరికీ ఈ 2047 విజన్ ఏదైతే ఉందో చాలా అవసరం. ఇది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఈ పాలకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు ఈరోజు మనకు చాలా అవసరం ఉంది ఈ విజన్ డాక్యుమెంటేషన్ అనేది. ప్రతి ఒక్కరికి, యువతకి, ఈ సబ్బండ వర్గాలకి, లైక్ మనకి పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే చదువుకునే పిల్లలకు కావచ్చు, లేదంటే ఎటువంటి పని చేసుకునేటువంటి కార్మికుడు కూడా ఈరోజు 2025 నుంచి రాబోయే 5 సంవత్సరాలు, రాబోయే 10 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాలు, రాబోయే 20 సంవత్సరాలు మన యొక్క భవిష్యత్తు, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు, మన యొక్క ఊరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన జనరేషన్స్. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు 2047 అనే విజన్ డాక్యుమెంటేషన్ రూపొందించి ఎంతో కొంత ఒక దారి రాబోయే భవిష్యత్తుకి, రాబోయే జనరేషన్స్కి ఏదో ఒక దారి వేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మనం అందరం ఈ యొక్క దారిలో మనవంతు మన పాత్ర పోషించుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ను ధీటుగా, బెంగళూరుకి ధీటుగా, చెన్నైకి ధీటుగా మన అమరావతిని, మన విజయవాడని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ప్రతి ఒక్క పాత్రదారుడు, ప్రతి ఒక్క చదువుకునే పిల్లోడి దగ్గర నుంచి మొదలుకొని కార్మికుడు, పారిశ్రామికవేత్తలు, ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ మీడియా రంగం కూడా ఎంతో మనకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మనం అందరం కలిసిమెలిసి చేతిలో చేసుకొని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకుంటే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క టైర్ 1 సిటీస్కి ధీటుగా మనకి అప్రోచ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మనం ఈ ఇండస్ట్రీస్ కానీ ఐటీస్ కానీ మీరు అటువైపు ఉన్నారు, సో వాటికి ఈ డాక్యుమెంట్లో ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి, దాన్ని అమలు చేస్తే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు కావచ్చు, స్టార్టప్ కంపెనీ ఓనర్స్ కావచ్చు, ఐటీ కంపెనీ ఓనర్స్ కావచ్చు, ఈ ఐటీ పాలసీ కోసమే వెయిట్ చేస్తున్నాము. సో ఈ ప్రోత్సాహకాలు ఎలా ఉండబోతున్నాయి, సబ్సిడీస్ ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే ఈ యొక్క పాలసీస్ ఎలాగా బెనిఫిట్ చేయబోతున్నాయి ఈ పారిశ్రామికంగా డెవలప్మెంట్ కోసము, ఈ విధంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జనవరి 1st వీక్ 2nd వీక్లో ఈ ఐటీ పాలసీ రాబోతుందని చెప్పేసి వింటున్నాము. ఖచ్చితంగా ఈ పాలసీస్ కనుక అంటే పవర్ సబ్సిడీ కావచ్చు, లేదంటే ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ కావచ్చు, ఈ SEZ అలాట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కనుక వస్తే ఖచ్చితంగా ఈ ఏరియా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో